సిఐడి కార్యాలయంలో తన గుండెలపై కూర్చున్న తులసిబాబును గుర్తుపట్టానని నాటి వైసీపీ ఎంపీ ప్రస్తుత టీడీపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలోని 5వ కోర్టు మెజిస్ట్రేట్ లత ఎదుట ఆయన ఆదివారం హాజరయ్యారు. మెజిస్ట్రేట్ లత సమక్షంలో గుంటూరు జిల్లా జైలులో నిర్వహించిన నిందితుడి గుర్తింపు పరేడ్ ప్రక్రియలో రఘురామ పాల్గొన్నారు. ఈ కేసులో ఆయన గుండెలపై కూర్చుని కొట్టిన వ్యక్తిని గుర్తించే ప్రక్రియను నిర్వహించారు. అనంతరం జైలు బయట రఘురామ మీడియాతో మాట్లాడారు. తన ఎదుట నిలబడిన వారిలో తన గుండెలపై కూర్చున్న వ్యక్తిని గుర్తించానని తెలిపారు. నా గుండెలపై కూర్చుని ఉన్న సమయంలో ఆయన ముఖానికి ఉన్న కర్చీఫ్ జారి కింద పడింది. అలా పడటంతో తులసిబాబును దగ్గర నుంచి చూశాను. అందుకే పరేడ్లో తులసిబాబును స్పష్టంగా గుర్తుపట్టాను. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడు కామెపల్లి తులసిబాబును గుర్తుపట్టడంతో గుంటూరు కోర్టు 3 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో సోమవారం నుంచి ఎస్పీ దామోదర్ ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో తులసిబాబును విచారించనున్నారు. రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రైవేటు వ్యక్తి అయిన తులసిబాబును ఈ నెల 8వ తేదీన అర్ధరాత్రి వరకు విచారణ జరిపిన పోలీసులు విచారణకు సహకరించకపోవడంతో పాటు బలమైన ఆధారాలు ఉండటంతో తులసిబాబును పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ కేసులో పోలీసు కస్టడీలో ఉన్న రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ ను తులసిబాబును ఒకే చోట కూర్చోబెట్టి ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. విచారణ అనంతరం విజయపాల్ ను పంపించి వేశారు. నాపై హత్యాయత్నం కేసులో నిందితుడికి గుడివాడ ఎమ్మెల్యే పూర్తి సహకారం అందించిన విషయాన్ని మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూసుకుంటారని అనుకుంటున్నా. తులసిబాబు చరిత్ర గుడివాడ ప్రాంతవాసులకే కాకుండా ప్రకాశం జిల్లా వారికి కూడా బాగా తెలుసు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కార్యాలయంలోకి ఎటువంటి అనుమతి లేకుండా డైరెక్ట్ గా లోపలకు తులసిబాబు వెళ్లేవాడని, అతనితో పాటు నాపై దాడి చేసిన వారిలో మరికొందరు అనుమానితులు ఉన్నారు అని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. తనపై జరిగిన హత్యాయత్నం కేసులో నాటి జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి పరారీలో ఉన్నారని, ప్రస్తుతం ఆమె ఏ కలుగులో దాక్కున్నారోనని అన్నారు. ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేయడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారని, ఆ పిటిషన్లో తాను కూడా ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేయబోతున్నట్లు తెలిపారు ఆర్ఆర్ఆర్. హైదరాబాద్ లో తనను అరెస్టు చేయడానికి కొన్ని గంటల ముందే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కు అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ రాసిన లేఖే తన హత్యకు కుట్ర జరిగిందనడానికి మరొక ఆధారమని రఘురామకృష్ణంరాజు అన్నారు. అసలు ఆ లెటర్ ఎందుకు రాయాల్సి వచ్చిందో విచారణలో తేలాల్సి ఉంది. నాటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ పై కేసు నమోదైనా ఎందుకు సస్పెండ్ చేయలేదో, ఆయన్ను చూసి ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని ఆర్ఆర్ఆర్ అన్నారు. నాపై జరిగిన హత్యాయత్నం కేసులో విచారణ బాగానే జరుగుతుందని భావిస్తున్నా. ఒకవేళ ఆలస్యమైనా న్యాయం జరుగుతుందనే నమ్మకం నాకు మన భారతీయ న్యాయ వ్యవస్థ మీద ఉందని రఘురామకృష్ణంరాజు అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.